కాంగ్రెస్ నాయకుల పంతం నెగ్గింది. చైర్మన్ను ఎటికేలకు విధుల నుండి తొలగించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బోధ్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ కదం ప్రశాంత్ బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ సక్రమంగా విధులు నిర్వహించడం లేదనే ఆరోపణలతో పలుమార్లు కాంగ్రెస్ పార్టీకి చెందిన డైరెక్టర్లు, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్, జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన జిల్లా అధికారులు చైర్మన్ను సస్పెండ్ చేస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. 3 నెలలకు ఒకసారి మేనేజ్మెంట్ కమిటీ సమావేశం, 6 నెలలకు ఒకసారి మహాజన్ సమావేశాలను చైర్మన్ నిర్వహించకుండా ఇష్టరీతిన వ్యవహరిస్తున్నారని సొసైటీ డైరెక్టర్ గొర్ల రాజు యాదవ్ తెలిపారు. ఇదే విషయంపై అధికారులకు ఫిర్యాదు చేశామని, వారు సస్పెండ్ చేయడం మంచి పరిణామమని తెలిపారు. మున్ముందు పదవిలోకి వచ్చేవారు బాధ్యతాయుతంగా పనిచేస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. బోధ్ సహకార సంఘం యొక్క చైర్మన్ను విధుల నుంచి తొలగించినట్లు గౌరవ డీసీఓ గారు, కలెక్టర్ గారి ఆదేశానుసారం తీసివేయడం జరిగింది. మరి మేము గత నెల 7వ తారీఖు నాడు ఆయన విధులు సరిగా నిర్వర్తించడం లేదని, అదేవిధంగా గత 3.5 సంవత్సరాలు రైతులకు తీవ్రమైన నష్టాలకు గురిచేస్తూ ఎన్నో అవకతవకలకు పాటుపడి, మరి అంతేకాకుండా ఆండ్రోర్యం కూడా తీసుకుంటూ ప్రభుత్వ ధనాన్ని మరి బిల్లు రూపకంగా లేపుకుంటూ, మరి ఇవన్నీ ఈ విధులకు అసలు విధులే నిర్వర్తించక అవి తీసుకోవడం కూడా ఒక పెద్ద తప్పుగా భావించి, మరి అదేవిధంగా 3 MC మీటింగ్లు పెట్టలే, ఇప్పటి వరకు 2 జనరల్ బాడీ మీటింగ్లు పెట్టలే. కోఆపరేటివ్ యాక్ట్ 1964 బైలాస్ ప్రకారం ఈ విధంగా విధులు నిర్వర్తించని వారిని తొలగించాలని కోఆపరేటివ్ యాక్ట్ చెప్తున్నది. కాబట్టి దానికి అనుగుణంగా కదం ప్రశాంత్ అనే డైరెక్టరు చైర్మన్ను మరి ఈరోజు విధుల నుంచి తొలగించినందుకు గౌరవ డీసీఓ గారికి, కలెక్టర్ గారికి, మరి కోఆపరేటివ్ అధికారులందరికీ మరి ఇది రైతుల విజయం. సహకార సంఘంలో ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళు ఎన్నో ఇబ్బందులకు గురై మాకు ఎన్నోసార్లు పలుమార్లు విజ్ఞప్తులు చేసినా మేము కూడా ఆ విషయాలను విజ్ఞప్తి చేస్తే ఆయన పట్టించుకోకపోవడం వల్ల మరి ఇలా బోధ్ సహకార సంఘంపై మీరు పూర్తిగా నమ్మకం, విశ్వాసం పెట్టుకోండి.